జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డబ్బాడు కారపొడేసింది అందులో. ఇప్పుడు ఆకలి లేదండి, తర్వాత తింటాను. అదేంటి అప్పుడు ఆకలి అని అన్నారు? కనపడక ఇబ్బంది పడుతున్నారేమో. ఉండండి, నేను కలిపి ముద్దలు పెడతా. తిను. వద్దు. మంట 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 మంట. నా కారం కారం. మంచినీళ్ళు మంచినీళ్ళు. మంట 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 మంట. మంచినీళ్ళు మంట మంట. చూసావా అమ్మా, కళ్ళు కనపడవు కానీ ఏం తగలకుండా పరిగెత్తడం తెలుసు. ఫ్రిడ్జ్ ఎక్కడుందో, అందులో వాటర్ బాటిల్ ఎక్కడుందో కూడా తెలుసు. చిప్పటికైనా అర్థమైందా వాడు కళ్ళు కనపడనట్లు నాటకం ఆడుతున్నాడని? మరి వీడు ఇంత వెదవేంటే? వాడు వెదవలకే వెదవమ్మా, అదేగా చెప్పేది. తప్పే. నేను ఒంటరిగా ఉండుండొచ్చు, కానీ ఒంటరి వాణ్ణి కాదు. నాకు భార్య ఉంది. నేను దూరంగా ఉన్నా ప్రతి క్షణం నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. ఇంకెప్పుడు మరో ఆడదాన్ని నా భార్య స్థానంలోకి తెచ్చిపెట్టలేను. చైతు, ఏదో దురుద్దేశం ఉండబట్టి ఇలాంటి వేషాలు వేస్తున్నారు. ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలి. పూజ, ఏంటండి, మీకేమన్నా మతిపోయిందా? వాడి దగ్గర ఎలా మాట్లాడాలో మీకు తెలీదా? ఇది మరీ బాగుంది. ఏదో నా కూతురు లాంటి మంచి అమ్మాయి తనకి భార్యగా వస్తే బాగుంటుంది, సుఖపడతాడనిపించింది చెప్పాను. అతగాడికంత కోపం వస్తుందని మాకేం తెలుసు? నువ్వు కానివే తిను. అబ్బో, ఇదేంటి మావయ్య గారు ఫోన్ చేస్తున్నారు? హలో అమ్మా, నేనమ్మా పూజని మాట్లాడుతున్నాను. వాళ్ళమ్మతో మాట్లాడాలని ఏడ్చుంటుంది, అందుకే మావయ్య గారు నా నెంబర్కి కాల్ చేసుంటారు. అమ్మా పూజమ్మా, చెప్పురా తల్లి, భోంచేసావా? లేదు. ఏ
నాకు ఇక్కడ ఏం బాలేదు. ఏమైందిరా? నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదమ్మా. నాకు డాన్స్ నేర్పించడానికి అత్తేలు కొత్తగా ఒక డాన్స్ టీచర్ని పెట్టారు. ఆవిడతో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. తెలుసు. ఆ? నీకెలా తెలుసు? నువ్వు ఇంటికి రాలేదు కదా. అంటే మీ నాన్న ఫోన్ చేసి చెప్పారు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన ఇంటికి వచ్చాయమ్మా, లేదంటే నాన్న మనకి దక్కడు. అంటే ఏంటి? అవును, వాళ్ళు తేడా మనుషుల్లో ఉన్నారు. ఆ డాన్స్ టీచర్ అయితే నాన్న మీద కావాలనే పడుతుంది, నాన్నకి దగ్గర అవ్వాలని చూస్తుంది. మా అమ్మాయి లాంటి అమ్మాయి ఆయనకి భారీగా వస్తే బాగుంటుంది అంటున్నా. నాకెందుకో నాన్న మనకి దూరం అయిపోతాడేమోనని భయంగా ఉందమ్మా. దూరం అయిపోతారనా? మీ నాన్న ఎలాంటి వాళ్ళు నీకంటే ఎక్కువ నాకు తెలుసు. ఆయన ప్రేమకి తప్ప ఆకర్షణకి లొంగరు. వాళ్ళు ప్రేమ చూపిస్తే నాన్న లొంగిపోతే? నటించడం కానీ ప్రేమించడం కాదు. నువ్వేం భయపడుకో. నేను మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా? నాన్నగారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఇవాళ నాకు స్కూల్లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా. గుర్తుంది బంగారం, ఒక 10 minutes లో రెడీ అయిపోతాను. అల్లుడు గారు, అల్లుడు గారు. అల్లుడు గారేంటి? అంటే మీ నాన్న ఈ యాంగిల్లో అల్లుడు గారి సినిమాలో మోహన్ బాబు గారిలా ఉంటేను. అయినా సరే ఇంకెప్పుడు అలా పిలవకండి. నటకుమారి, ఉసే నటు. అమ్మాయి మీకోసమని ప్రేమని మిక్స్ చేసి మరీ కాఫీ పెట్టింది బాబూ. తాగి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా చెండాలంగా ఉంటుంది. తీసుకోండి. ఎలా ఉంది? బాగుందండి. థ్యాంక్ యూ. చైతు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అవుతానక్క. ఏంటి, కాఫీ మీరు తీసుకొచ్చారా? మరి అబ్బాయి కోసం అమ్మాయి కదా చేయాల్సింది. అంటే అంటే మీరందరూ రెడీ అవుతున్నారు కదా అని. సర్లేరే చైతు, నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా. అలా చూస్తూ నిలబడతావేంటే? వెళ్ళి అబ్బాయికి నీళ్లు పెట్టి టవల్ అది అందించు. అవసరం లేదండి, నేను వెళ్తాను. వాళ్ళే వారండి, నేనున్నాను కదా, వాడుకోండి. ఓహో, మనం ఒకందుకోసం వీళ్ళని తీసుకొస్తే ఇది వాడికి గౌరవం వేయాలని చూస్తుందన్నమాట. వాడు అలాగే అంటాడు, కానీ వెళ్ళి నీళ్ళవి పెట్టినట్టుకు మరి. ఏంటక్క మీరు కూడా? ఆవిడ డాన్స్ టీచరా లేదా ఇంట్లో పని ఆవిడ? ఎవరు అవసరం లేదు. అయ్యో, ఏమండి ఏమండి? ఓరే గణపతి, గణపతి! అయితే ఒకసారి వచ్చి చూడు సూర్య.
అమ్మా మనకెందుకు ఈ గొడవ, వెళ్దాం పదా. మన కోసం కాదు, పూజ కోసం. దా. నొప్పి ఎక్కడుందో కరెక్ట్గా చెప్పు. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడుందా? ఇక్కడ, అక్కడి నుంచి ఇక్కడ దాకా నొప్పే. అవునా? ఏం పర్వాలేదు, ఇప్పుడు సెట్ అయ్యే ఉంటుంది. అడుగు వేసి చూడు, లేదంటే ఇంకో తిప్పు తిప్పుతా. అక్కర్లేదు అక్కర్లేదు, సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. వెంట పడ్డాలు, మీద పడ్డాలు, ఇలాంటి పిచ్చి వేషాలు మళ్ళీ రిపీట్ చేశారనుకో, కాలు కాదు మీ మెడ విరిచేస్తాను. అర్థమైందిగా? అంతే. ఇంటికి వెళ్ళి వేడి నీళ్లు కాపడం పెడితే సరిపోతుంది. వస్తాను. ఆవిడేం చెప్పారు? జాగ్రత్తలు చెప్పారమ్మా, జాగ్రత్తలు చెప్పారు. పదండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? దేనికమ్మా? మీరు ఆ రాక్షసి కాలు విరగొట్టి బుద్ధి చెప్పారు కదా, అందుకు. ఆ నట్టుకుమారికి నిజంగానే కాలు బెనకలేదండి. మా నాన్నగారితో నన్ను ముట్టుకోవాలని, పట్టుకోవాలని అలాగే యాక్టింగ్ చేసింది. మీరు కనిపెట్టేశారు, సరైన బుద్ధి చెప్పారు. మళ్ళీ ఆ నటుకుమారి మా నాన్నగారి మీద కన్నేస్తే కాలు కాదు, ఈసారి దాన్ని 2 గుడ్లు పీకేయండి, పీడ పోతుంది. ఏమా, దానంటే నీ కోపమా? భయం. మా అమ్మ నాకు దూరంగా ఎక్కడో ఉందండి. ఇంట్లో మా నాన్నగారు ఒంటరిగా ఉంటారు. టీవీలోను సినిమాలోను చూస్తూ ఉంటాం కదా విలన్ క్యారెక్టర్స్, వాళ్ళని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. తనకి తల్లేంటి? నీ విషయంలో నాకు క్లారిటీ లేదు, కానీ పూజకి మాత్రం తనే తల్లి. ఏం మాట్లాడుతున్నారు? అదే, నాకు కూతురు అంటే నీకు కూతురు లాంటిదే కదా. ఆ విషయం పోయి ఆ నటకుమారికి చెప్పండి, పూజ నాకు కూతురు లాంటిది అని. తనకి చెప్పడం ఏంటి? తను ఓ అని మీ మీద పడిపోతుంది కదా, మీరు కూడా తన కాలు బెనికిందని తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. వెళ్ళి బెనికిన తన కాలుకి బాంబు రాయండి. ఇదే. ఏంటి అదే? అదేంటి? జలస్. నాకెందుకు జలసి? ఆహా, ఎవరో అమ్మాయి మా ఇంట్లో డాన్స్ చేస్తూ నా మీద పడితే నీకెందుకు కోపం వచ్చింది? అదే అమ్మాయి పొరపాటున కాలు స్లిప్ అయి నన్ను లేపమంటే నువ్వెందుకు వచ్చి ఆ అమ్మాయి కాలు విరిచేశావు? దీన్నేమంటారు? ఆ అమ్మాయి ఎవరో మీ మీద పడితే మా అమ్మకి తెలిసి ఎందుకుంటుంది?
చిన్నపిల్లవి, నీకు తెలియదులేమ్మా. మీ అమ్మకు తెలుసు. నాకెలాంటి జలసీలు లేవు. ఉంటే గింటే మీ రెండో భార్యకుంటుంది. వెళ్ళి కనుక్కోండి. పద. నాన్నగారు మీకు ఇంకో పెళ్ళి అయిందా? ఒకేసారి అయిందమ్మా, అది మీ అమ్మతో. మరి ఆంటీ రెండో భార్య అంటుంది. ప్లాన్ అంతా బాగానే చేసాము. ఫ్లాప్ అయితే మా అమ్మ మాత్రం ఏం చేస్తుంది? టమాటాలు కోడిగుడ్లు వేస్తున్నా అదురు బెదురు లేకుండా అలా డాన్స్ చేసిందేంటి? ఇంకా నేనేదో చెయ్య. రంగనాయక్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి అలా వస్తారా? నాతో ఏం మాట్లాడాలి? వచ్చాక మీకే తెలుస్తుంది కదా. రండి. నేను రాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎందుకు రాను? వస్తాను. ఎత్తుకుని ముద్దు పెడదామని. నిజానికి నీ వయసుకి నిన్ను ఏవండి అని పిలవాలి. కానీ మీ బుద్ధి చూసిన తర్వాత అసలు మీకు బుద్ధుందా అని అనాలనిపిస్తుంది. నేనేం చేశాను? మా అమ్మనే కొడతావేంటి? తప్పు తను చేసిందని తెలిసింది కాబట్టి తనని కొట్టాను. ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని నాకు తెలుసుంటే నీ చెంప కూడా పగలగొట్టుండేదాన్ని. నన్నే కొడతావా? ఇప్పుడే చేతివాడని పిలిచి నీ సంగతి తెలుస్తాను. వాళ్ళని పిలిస్తే భయపడిపోతాననుకున్నావా? ఇంతకు ముందు చాలాసార్లు నన్ను అవమానించావు, నోటికొచ్చినట్టు మాట్లాడావు, అయినా భరించాను. కానీ ఇప్పుడు నీ వేషం, నీ కోపం, నీ బలుపు నా కూతురి మీద చూపించావు. నన్నేమైనా అనుభరిస్తాను, కానీ నా బిడ్డ జోలికొస్తే సహించను. ఒక్క క్షణం కూడా ఆలోచించను. అయినా తను మీకు ఏమన్యాయం చేసిందే? చిన్నపిల్ల ఎంతో కష్టపడి డాన్స్ నేర్చుకుని పర్ఫామ్ చేస్తుంటే కూరగాయలు వాడితో కొడతారా? నేను కొట్టడం ఏంటి? అవును, అవన్నీ వాళ్ళెవరో విసిరారు. అవును, ఒకటొచ్చి నా కాలు దగ్గర పడింది. ఏంటా అని చూశాను. టమాటో. నాకెందుకు లేని పక్కకి విసిరాను. అది వెళ్ళి ఆ పిల్ల మీద పడింది. అది నా తప్ప? అమ్మా, డైలాగ్ కి పంచి పడిపోతుంది. నాకు కూప వాచిపోతోంది. వేరే పిల్లలెవరైనా అయితే డాన్స్ మధ్యలో ఆపేసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయేవారు. కాని అది నా కూతురు కాబట్టి ధైర్యంగా నిలబడింది, డాన్స్ చేసి గెలవగలిగింది. అయితే ఆ తేజ మీ కూతురా? కానిస్టేబుల్ పనివాళ్ల కూతురు అని చెప్పారు వాళ్ళు. తను నా కూతురు కాదు కాబట్టి చెంపదెబ్బతో వదిలేశాను. అదే నా రక్తం పంచుకు పుట్టిన కూతురయ్యుంటే మ్యాటర్ వేరేలా ఉండేది. నీ బొంద గెటప్పే. ముందు కడుక్కోకపోతే కంపుతో చావాలి. రండి పదండి. రండి. ఆగండి. ఏంటండి ఇది? బురదండి, బురద. మిమ్మల్ని వేయమన్న గెటప్ ఏంటి? మీరు వేసుకున్న గెటప్ ఏంటి? ఇది గెటప్ కాదు మేడం. ఎవరో ఇద్దరు పిచ్చోళ్ళు వచ్చి మా మొహాన బురద రాసిపోయారు. పిచ్చివాళ్ళ? వాళ్ళెందుకు వచ్చారు? నీలాంటి ప్రిన్సిపల్ పిలిస్తే పిచ్చోళ్ళు కాక ఇంకెవరు వస్తారు? అది కాదండి. ఏమండి, మీరు రండి. పదండి. ఏమండి, ఒక్క నిమిషం. ఇదేంటి టీచర్,
ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ధ్రువుడు తల్లిదండ్రులుగా ఎవరు నటిస్తారు? ఏమో మ్యామ్. గణపతి, నీ ప్లాన్ సక్సెస్ రా. సడన్ గా తల్లిదండ్రుల క్యారెక్టర్స్ అరేంజ్ చేయటం చాలా కష్టం. గణపతి, ఇంకా స్కిట్ లో నువ్వే విన్ అయిపోయినట్రా. సరే సరే, ఈ అవతారాల్లో ఎవరైనా మిమ్మల్ని చూస్తే నిజంగానే పిచ్చివాళ్ళు అనుకుంటారు. వెళ్ళి రెడీ అయ్యి వచ్చేయండి. ఏం చేద్దామో చెప్పండి. తల్లిదండ్రులు లేకుండా స్కిట్ అయితే చేయలేము. పోనీ ఇద్దరు మీ పాపలే కదా. ఏమండి, మా పాపలేంటి? పూజ ఒక్కతే మా పాప. తేజ ఈవిడ పాప. దాని పాప కాదు, కానిస్టేబుల్ భవానీ కూతురు. మేడం, అవన్నీ తర్వాత మీరు నన్ను మాట్లాడినివ్వండి. సార్, ఈ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులుగా మీరిద్దరూ చేస్తే స్కిట్ ప్రెజెంట్ చేయొచ్చు. మేమా? వాళ్ళు చేయటం కుదరదు. అవునండి, పిల్లల్ని ట్రీట్ చేయడానికి టైం పడుతుంది. మీరు పెద్దవాళ్ళు కాబట్టి హాఫ్ అన్ అవర్ లో నేర్చేసుకుంటారు. ఇదొక్కటే దారి. తల్లిగా కావాలంటే దాన్ని చేసుకోమను. తండ్రిగా మాత్రం మా తమ్ముడు చేయడు. పోనీ తల్లిగా నేను చేస్తాను, అప్పుడు మీరు తండ్రిగా చేయొచ్చు కదా. బొమ్మ అద్దరిపోద్ది. గోప గోయమంటుంది. మా నాన్న పక్కన మీ కూతురేంటి? మీరు ఆపండి. చూడండి, మీ పిల్లల కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? అమ్మా, నాన్న, అమ్మా, నాన్న. తేజ, పూజ, తేజ, పూజ తలుపు తీ. తలుపులు తీయండమ్మా. పూజ తలుపు తీ. తేజ, తేజ, ఏమైందండి? ఏం జరిగిందండి? పిల్లలిద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారండి. ఈ రూమ్ లోకా? ఏ, ఈ రూమ్ లో ఏముంది? ఈ రూమ్ నుండే మొత్తం పవర్ సప్లై అవుతుందండి. అక్కడ కొన్ని కరెంటు వైర్లు కూడా ఉన్నాయి, తెగిపోయి ఉన్నాయి. ఇటువైపు ప్రమాదమని తలుపులు వేసుంచాం. చీకట్లో పిల్లలు ఆ వైర్లను ముట్టుకుంటే. తేజ, పూజ, తేజ, డోర్ ఓపెన్ అమ్మ పూజ. చేయమ్మా. పూజ, పూజ. తేజ, పూజ, లోపల వైర్లున్నాయి, తలుపులు తీయండి. ఏమండి, తేజ, మీరెంత కొట్టినా వాళ్ళు తలుపులు తీయరు. దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. రండి, మీరు రండి. తేజ, చీకటిగా ఉంది. అవును, చీకట్లో దెయ్యాలుంటాయి అంటారు. ఇక్కడ దెయ్యాలుంటాయా? ఉంటాయి. ఎక్కడ? నా పక్కనే ఉంది. అంటే నన్ను దెయ్యం అంటున్నావా? ఎలా కనిపెట్టావు? నిన్ను చూస్తే దెయ్యాలే పారిపోతాయి. నువ్వే దెయ్యానివి. నేనేం నిన్ను కామెంట్ చేయలేదు. నువ్వు పూజలేవి చేస్తూ ఉంటావుగా, నీలాంటి వాళ్ళ దగ్గరికి దెయ్యాలు రావు అన్నానంతే. అవును, మా నాన్నగారు తలుపు కొట్టలేదేంటి? పోతే పోనీలే అని వదిలేసి ఉంటాడు. ఆహా, మరి మీ అమ్మ కూడా తలుపు కొట్టలేదు కదా, పోతే పోనీ అని వదిలేసింది. చీకటి గదిలో నేను ఎంత ధైర్యంగా ఉంటానని టెస్ట్ చేస్తుంది. మా నాన్నగారు కూడా అలాగే టెస్ట్ చేస్తున్నారు. ఏమని? నువ్వు కళ్ళు తెరుచున్నావా?
స్పృహ తప్పి పడిపోయావానా? ప్రతిదానికి నువ్వు నన్ను ఇలా వాదిస్తావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. ప్రతిదానికి నువ్వు నన్ను ఏడిపిస్తావని నువ్వు నాకు నచ్చావు. అలాగైతే మీ నాన్నగారు కిటికీ దగ్గరకు వచ్చి పిలవచ్చు కదా. అబ్బా అది అలాగే అంటుంది, దాంతో నీకేం పని, నువ్వు రా. వద్దు పూజ. వదులు పూజ, వద్దు, నా మాట విను. అమ్మా కరెంటు ప్రమాదం కదా. ప్రమాదం దానికే కదే. ఇదంతా దేనికమ్మా? నువ్వు చేతుని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తులకి వారసులుగా నీ బిడ్డలుండాలి. అడ్డంగా ఇదెందుకే? దీని దుంపదగా అనుకుని ప్లాన్ మొత్తం నాశనం చేసేసింది. పూజ పూజ, ఇంకా ఇక్కడెందుకే? రావే, రా 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 రా, వచ్చి 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 వచ్చి. పూజ పూజ, పూజ. నేనెక్కడున్నాను? నువ్వెవరు? నిజంగా దేవుడివా? ఇది దేవలోకమా? ఇంద్రుడెక్కడా? ఇంద్రుడేంటి? ఇది యమలోకమా? నువ్వు చిత్రగుప్తుడివా? ఎహే, దేవలోకము కాదు, యమలోకము కాదు. నువ్వు చావను లేదు. అవునా? నేను వెళ్ళిపోయానా? ఆ మాట నువ్వు కాదు, ఆయన చెప్పమన్నా. సూటిపోటి మాటలతో నన్ను దెప్పి పొడుస్తూ, ఏం చేసినా తప్పు పడుతూ మా ఇద్దరిని విడదీశారు. మా ఎడపాటికి కారణం ఈయన అక్కలు, అంటే మా వదినలు. ఈ ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు స్కిట్ లో నుంచి లైవ్ లోకి వచ్చినట్టున్నారు మేడం. ఓహో, నాయన ధ్రువ, మీ నాన్న నీకు దూరం కావటానికి కారణం ఈ అమ్మాయి. దానికి కారణం వాళ్లేనని నేను తర్వాత తెలుసుకున్నాను దేవి. అంటే ఇప్పటికీ మీరు నన్ను ప్రేమిస్తున్నారా మహారాజా? మనస్ఫూర్తిగా. ఏది ఏమైనను ఈ రాజ్యానికి కాబోయే మహారాజు నా పుత్రుడు ఉత్తముడే. అటులనే కాని మొప్పిన తల్లి. ధ్రువ, అవును తల్లి, నాకు ఈ రాజ్యం మీద ఆసక్తి లేదు. తండ్రి గారి అంగపీఠం మీద స్థానం కంటే సకల జలాచర ప్రాణకోటికి ఆధారభూతుడైన ఆ శ్రీరామచంద్రుడి సన్నిధి నాకు కావాలి. ఆయన సేవలో తరించి నిన్ను పునితున్నవ్వాలనుకుంటున్నాను. ధ్రువ, అవును తల్లి, ఆ శ్రీరామచంద్రమూర్తి కటాక్షం కోసం
తక్షణమే తపస్సు చేసుకోవడానికి నేను అరణ్యమునకు బయలుదేరుతున్నాను. నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని నాకు ఎలాంటి కోరిక లేదు నాన్నగారు. మీ నిర్ణయాలు అన్నీ నేను గౌరవిస్తాను. తమ్ముడికి అన్నీ అప్పగించండి. నా అభిష్టములను మన్నించి నన్ను ఆశీర్వదించి పంపండి. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తాను మాతా. నాయన ధ్రువ, ధ్రువ, నాయన. ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా కూడా సెకండ్ వచ్చింది కదా, ఏ ప్రైజ్ రాకపోతే బాధపడాలి. చూడండి, సెకండ్. ఈ మాటే నాకు నచ్చడం లేదు. పూజ, ఎందుకు బాధపడుతున్నా? ఒకసారి ఒకరు ఫస్ట్ వస్తారు, ఇంకొకసారి ఇంకొకరు ఫస్ట్ వస్తారు. ఇప్పుడు తేజ ఫస్ట్ వచ్చింది, మరోసారి నువ్వు ఫస్ట్ వస్తావేమో. దేనైనా స్పోర్టివ్గా తీసుకోవాలమ్మా. లేదు, ఎప్పుడు తనే ఫస్ట్ వస్తుంది. ఏ నేను బాగా యాక్ట్ చేయలేదా? నేను ఎంత బాగా యాక్ట్ చేసినా నా రాత అంతే. పూజ, ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. తేజ, ఆ కప్పు లేవు. దేనికి? ఇవ్వు. పూజ, నీకు ఫస్ట్ ప్రైజ్ కావాలి అంతే కదా? అదిలా ఇచ్చేసి ఇది తీసుకో. అదేంటి నా ప్రైజ్ తనకిస్తానంటున్నా? చూడు, నీకు ఇలాంటి ఫస్ట్ ప్రైజ్లో ఇదివరకు చాలానే వచ్చాయి. పాపం తేజ, తనకి ఒక్కసారి కూడా ఫస్ట్ ప్రైజ్ రాలేదని అది ఫీల్ అవుతుంది కదా, అందుకే తనకిద్దా. కష్టపడి బాగా పర్ఫార్మ్ చేస్తే తనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. తను బాగానే చేసింది కదా. నేనే కనుక జడ్జ్ అయ్యుంటే ఫస్ట్ ప్రైజ్ పూజకే ఇచ్చేదాన్ని. తీసుకో బంగారం. నాకేం వద్దు. ఇస్తున్నారు కదా, తీసుకో. తీసుకో తల్లి. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని సంపాదించుకోవాలి. ఇలా ఇస్తే తీసుకోకూడదు. తేజ, చూసారా ఎలా ఉంటుందో? నాకేం వద్దు. ఈసారి నేనే కష్టపడి ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకుంటా. తీసుకోండి. వదిలే సూర్య, తను వద్దంటుంది కదా. అదే చేత్తో ముందు భార్య చీర, ఇది పౌడర్. ఈ చీర కట్టుకుని ఆ పౌడర్ ని మొహానికి రాసుకోనా? ఏయ్, ముఖానికి రాసుకోవటానికి ఇది ఫేస్ పౌడర్ కాదే, మత్తు పౌడర్. హా? నువ్వందంగా ముస్తాబై ఆ చీర కట్టుకో. నేను కాఫీలో ఈ పౌడర్ కలిపి అల్లుడి గారికి తాగిస్తాను. ఈ పౌడర్ మత్తులో సూర్య చీర కట్టుకున్న నిన్ను చూసి నువ్వే సూర్య అనుకుంటాడు, వచ్చి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఈ లోపు నేనెంట్రీ ఇచ్చి ఓ అమ్మో పెళ్లికాని అమ్మాయిని పట్టుకుని మూతి ముక్కు నొక్కేశాడని, నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని గొడవ పెట్టి నాన్న రచ్చ చేస్తా. అప్పుడు పరువుని కాపాడుకోవడం కోసం చచ్చినట్టు అల్లుడు నీ మెళ్ళో తాళి కడతాడు. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుందమ్మా. అప్పుడే ఆయనతో నాకు పెళ్ళైపోయిన ఫీలింగ్ వస్తోంది.
నా బంగారమే. ఇదిగో వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఈ లోపు కథ నేను నడిపిస్తాను. పో పో పో, పో. అమ్మా కప్పు తెచ్చుకోవడానికి పూజ ఇంటికి వెళ్దామన్నా. నువ్వు టిఫిన్ చేసావా? తినేసా. ఒక 10 నిమిషాలాగు వెళ్దాం. సరే. సూర్య, డబ్బులు బాగానే సంపాదించావే. వస్తున్నా. బాబ్జీ, ఏంటి నువ్వు చేస్తుంది? అయ్యో మీరా? మా అక్క అనుకున్నాను. అక్క లాంటి దాన్నిరా, అందుకే చెప్తున్నా. సారీ అండి, నా కళ్ళు కనపడవు కదా, బై మిస్టేక్ చేతులు పడ్డాయి అన్నమాట. ఏమైంది మేడం? అక్క, నా కళ్ళు కనిపించవు కదా, నువ్వేమని అనుకొని పాపం సూర్య గారిని పట్టుకున్నాను. పాపం ఆవిడ ఏమనుకుంటున్నారా అక్క? కళ్ళు కనపడలేని ఎదవ్వి గదిలో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అంటే డాక్టర్ ఫోన్ చేశాడు, ట్రీట్మెంట్ కి రమ్మన్నాడు. కాకపోతే వచ్చేటప్పుడు ఒక 10,000 పట్టుకొని రమ్మన్నాడు అక్క. 10,000? అవునక్క, ఇస్తే బయలుదేరతా. అమ్మ విధవా, నా చేతుల్లో ఉన్న ఈ డబ్బులు కొట్టేయాలని చూస్తున్నావా? ఇప్పటికిప్పుడు 10,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నాకు కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అక్క? సరే, ఇదిగో తీసుకో. అయ్యో మేడం, చాలా థ్యాంక్స్ సూర్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.